హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వైషు టాక్స్. ఇక్కడ ఏంటంటే తిరుపతికి వెళ్తున్నామండి. ఎందుకంటే బాబుకి గుండు చేయించాలి. ఇప్పుడు బాబుకి 9th మంత్. సో ఇంకా పంతులకి కనుక్కుంటే తను 9th మంత్లోనే తీయించమన్నాడు. యాక్చువల్ 11th మంత్ అనుకున్నాం, కానీ మళ్ళీ బర్త్డేకి జుట్టు రాదేమో ఇంకా అనేసని ఈయన నక్షత్రం ప్రకారం 9th మంత్లోనే వచ్చిందనమాట, పౌర్ణమి రోజు. సో ఇంకా ఆన్ ద వేలో ఇక్కడ జోగులాంబ అమ్మవారు ఆల్మోస్ట్ అందరికీ తెలుసండి. తెలంగాణలో మనకి 5వ శక్తిపీఠం ఉంది. సో జోగులాంబ దర్శనం కంప్లీట్ చేసుకొని ఇంకా మళ్ళీ తిరుపతి స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇంకా తిరుపతికి ఎంట్రన్స్ ఇస్తూనే ఎంట్రీ అవుతూనే మనకి ఒక వైబ్రేట్ ఫీలింగ్ అనేది వస్తుందండి. చూడండి, ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఈ ఎంట్రన్స్. ఇంకా ఇప్పుడు లోపలికి వెళ్తున్నాం అనమాట. మేము వచ్చేసి మిడ్నైట్ 2-2:30కి రీచ్ అయిపోయి ఉంటామండి. ఎందుకంటే మేము హైదరాబాద్లో స్టార్ట్ అయింది ఆఫ్టర్నూన్ 3:30కి అలా స్టార్ట్ అయ్యాము. ఇంకా మధ్యలో జోగులాంబ అమ్మవారు రీచ్ అయ్యేసరికి 5:30 అయింది. సో జోగులాంబ నుంచి మళ్ళీ తిరుపతికి రీచ్ అవ్వాలంటే 6.5 hours ఉండే. సో ఆల్మోస్ట్ 2-2:30 అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు డైరెక్ట్ మేము ఎక్కడ అంటే సర్వదర్శనం టోకెన్స్ ఇస్తారు కదండి, విష్ణు నివాస, భూదేవి కాంప్లెక్స్, లేదు అంటే శ్రీనివాస, అవి ఉంటాయి కదా 3. సో సర్వదర్శనం టికెట్స్ ఇచ్చే కౌంటర్ దగ్గరికి వెళ్తున్నాము. మాకు ఫ్రీనే ఉంది, నాకు మా వారికి. ఇంకా బాబు ఉన్నాడు కాబట్టి సుభదం ద్వారా స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుంది మాకు. ఇంకా మా వాళ్ళ కోసం సడన్ ప్లాన్ కదా, ఇంకా టికెట్స్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. డైరెక్ట్ వెళ్ళి ట్రై చేద్దాము, ఇంకా మళ్ళీ దొరుకుతాయి, లేదంటే నెక్స్ట్ డే మార్నింగ్ అయినా ఉంటాయి కదా అనేసి స్టార్ట్ అయిపోయాము. చూడండి, ఇంకా నైట్ వ్యూ అనేది ఇలా ఉంది. ఇక్కడ వచ్చేసి ఇంకా వెహికల్ చెకింగ్, బ్యాగ్ చెకింగ్ అన్నీ అవుతాయి కదండి. సో అక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. చూడండి, ఇంకా ఇది ఎర్లీ మార్నింగ్ అనమాట, 4 o'clockకి. సో ఇంకా ఏంటంటే కొండపైకి మార్నింగ్ 3:30 నుంచి స్టార్ట్ చేస్తారండి. కొండపైకి వదులుతారు. సో ఇంకా బస్సెస్ వాళ్ళు, వెహికల్స్ వాళ్ళు ప్రతి ఒక్కరు ఇక్కడ చెకింగ్ అయిన తర్వాతే పైకి వెళ్ళాలన్నమాట. సో ఫ్రీ బస్సెస్ కూడా ఉంటాయి. ఫ్రీ బస్సెస్ అంటే పైన తిప్పుతారు ఓన్లీ. ఇంకా కింద నుంచి కొండపైకి వెళ్ళాలి అంటే నార్మల్ బస్ అయితే మనకి 40 rupees ఛార్జ్ చేస్తారండి. లేదు కొంచెం లగ్జరీది అయితే 100 rupees ఉంటుంది. సో ఇంకా మా చెకింగ్ అంతా కంప్లీట్ అయిపోయింది. మా వాళ్ళకి కూడా టికెట్స్ వచ్చాయి. సో నైట్ 10 o'clock వచ్చాయి. 10 o'clockకి వెళ్ళిన డేనే అనమాట. సేమ్ మనం వాళ్ళు అప్పుడే పోతే అయిపోతుంది. మనది 12K అవుతుంది సుభదం. ఇంకా కొండపైకి రీచ్ అవ్వగానే సిఆర్ఓ ఆఫీస్కి వెళ్ళామన్నమాట. అక్కడ మా హస్బెండ్కి చెప్పానమాట, ఒకసారి రూమ్ ట్రై చేస్తాను సిఆర్ఓ ఆఫీస్లో, కొండపైన వస్తుంది లక్కులో చెప్పలేమనేసి అని అంటే తను అక్కడ డ్రాప్ చేశాడనమాట. సో ఓకే అయిపోయింది, ఇంకా 1 hourలో మీకు మెసేజ్ వస్తుంది, ఆ లోపు మీరు మిగిలిన ఉంటే చేసుకోండి అన్నారు. సో ఇంకా మెసేజ్ వచ్చేలోపు ఏం చేయాలి అనేసి ఇంకా బాబుకి గుండు చేయించి ఇంకా తలనీలాలు అంతా అయిపోయేసరికి ఇంకా మాకు మెసేజ్ అనేది వచ్చేస్తుంది కదా, 1 hour టైం పడుతుంది మెసేజ్ మీకు రావడానికి అని చెప్పారు సిఆర్ఓ ఆఫీస్లో. 2 rooms తీసుకున్నాం అనమాట. ఒకటి మా మమ్మీ తీసుకుంది, ఇంకొకటి వచ్చేసి నేను తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి ఇంకా ఫస్ట్ మేనమామతోటి 3 కత్తెరలు ఇప్పించాలి కదా. సో 3 కత్తెరలు ఇప్పిస్తున్నాము. చూడండి, ఫస్ట్ ఏంటంటే ఇంకా తండ్రి ఎవరైతే బాబుకి తండ్రి అవుతారో తండ్రితోటి గుండు చేయించాలన్నమాట. తండ్రి పైన కూర్చోబెట్టుకొని మిగిలిన 3 కత్తెరలు అనేవి మేనమామ ఇవ్వాలి. సో ఇప్పుడు ఈ జనరేషన్లో ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేయిస్తున్నారండి. బట్ కరెక్ట్ పద్ధతి అయితే మేనమామతోటి 3 కత్తెరలైనా ఇప్పించాలి కంపల్సరీ. అండ్ నెక్స్ట్ ఏవైతే తలనీలాలు టోటల్ గుండు ఉంటుందో అది అయితే తండ్రి చేయాలి, తండ్రి పైన కూర్చోబెట్టుకొని చేయించాలి. సో నేను అదే పాటించాను అన్నమాట ఇక్కడ.
సో ఏదైతే బంగారు రింగ్ ఉంటుందో ఆ రింగుతోటి తీస్తారన్నమాట 3 కత్తెరలు. సో చూడండి మేము ఆ రింగుతో చేయించాము. సో ఇక్కడ బాబుకి వచ్చేసి ఇంకా గుండు స్టార్ట్ అయింది. ఇక్కడ మా రుద్ర ఏంటంటే ఇంకా అక్కడ హీట్ వాటర్ ఉంటాయి కదా, ఆ వాటర్ తోటి ఆడుకుంటున్నాడు. తనైతే ఎంత బాగా ఇచ్చాడంటే తలనీలాలు అంత బాగా ఇచ్చాడండి. ఒక్క 1 మినిట్ కూడా తను ఏడ్చింది లేదు. ఎందుకంటే మేము తనకి తలనీలాలు ఇవ్వాలని ఇంకా ఫుడ్ తినిపించేసి ఇంకా ఫీడింగ్ కూడా ఇచ్చేసి మంచిగా నిద్ర పడుకోబెట్టేసి తీసుకొని వచ్చానమాట. అంటే అక్కడ గుండు చేస్తున్నాడు కదా, తన చేతిలో అది ఉంది కదా, అది కావాలనేసి అని చూస్తున్నాడు. సో ఇంకా బొమ్మలు కూడా ఏం లేవు కదా ఇంకా అనేసని ఇంకా ఆడిస్తూ చేయించాము. కానీ 1 డ్రాప్ కూడా రాలేదు. అదైతే నాకు చాలా హ్యాపీ అనిపించింది. బాగా ఇచ్చాడండి శ్రీవారికి తలనీలాలు. పుట్టు వెంట్రుకలు కదా, నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయ్యాను. చూడండి. సో ఇంకా రుద్రకి గుండె అయిపోయింది చూడండి. ఇంకా ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయిందండి. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా మా హస్బెండ్ ఇంకా మా మామయ్య చేసుకున్నారు. ఇంకా నేను, మా మదరు, మా అత్తయ్య ముగ్గురం ఇంకా 3 కత్తెరలు ఇచ్చేసామండి. తర్వాత ఇంకా బాబువి హెయిర్ ఉంటాయి కదా, అవి 3 అనమాట. అవి 3 తీసుకొని వెళ్ళి అక్కడ మనకి హుండీ ఉంటుంది కదా, హుండీలో మనది ఏదైనా కోరిక ఉంటే చెప్పేసి అందులో వేసేయాలన్నమాట. సో ఇంకా వేసేసాను. ఇంకా వేసిన తర్వాత ఇంకా మాకు రూమ్ అలాట్ అయిందని చెప్పాను కదండి సిఆర్ఓ ఆఫీస్లో. అక్కడ రూమ్కి వెళ్ళిపోయామన్నమాట. రూమ్కి వెళ్ళిపోయి ఇంకా ఫ్రెష్ అయ్యాము. ఫ్రెష్ అయ్యేసి ఇంకా డైరెక్ట్ మేమైతే స్టార్ట్ అయిపోయామన్నమాట. ఎందుకంటే మాకు 12 o'clockకే ఉందండి దర్శనం. 12 to 6 ఉంటుంది. అందరికీ తెలిసే ఉంటుంది ఈ న్యూస్. చిన్నపిల్లలు ఉంటారు కదండి, బిలో 1 year బేబీస్కి స్పెషల్ ఎంట్రీ ఉంటుందన్నమాట. సుపథం ద్వారా మనం డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు. సో ఇంకా మా వాళ్ళకు వచ్చేసి నైట్ 10 o'clockకి ఉంది దర్శనము. వాళ్ళు SSD టోకెన్ టికెట్స్ తీసుకున్నారు అక్కడ భూదేవి కాంప్లెక్స్లో. సో మేము అనేది డైరెక్ట్ బేబీది మనము బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డు కానీ క్యారీ చేయాలన్నమాట. బేబీతో పాటు ఇంకా పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళ ఆధార్ కార్డు కూడా మనం క్యారీ చేయాలి. ఇంకా సుపథం ద్వారా మనకు డైరెక్ట్ ఎంట్రీ ఇస్తారు. సో ఇంకా రుద్రకి గుండు అయిపోయింది కదా, సో ఇంక ఇక్కడ గుండుకి మనం గోవిందనామం పెట్టిద్దాము ఇంకా మా రుద్రకి అనేసి అని ఇక్కడ ఆగామన్నమాట. ఇంక ఇక్కడ బొట్టు పెట్టించుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోయాము. చూడండి, మేము 11:30కే వచ్చేసామండి. ఇంకా అంటే ఏం లేదు, డైరెక్ట్ సిఆర్ఓ ఆఫీస్లో తొందరగా రూమ్ అనేది మాకు అలాట్ అవ్వగానే రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయిపోయి ఇంకా డైరెక్ట్ వచ్చేసినాం అనమాట. 11:30కే వచ్చినాము. 12 o'clockకి సుపథం ద్వారా ఎంట్రీ ఉంటుంది. సో ఇంకా 1/2 hour ఉంది కదా అనేసి ఇంకా మేము వెళ్ళే దారిలో ఇక్కడ సేవ చేస్తుంటారు కదండి, మనకు ఇంకా సేవ వాళ్ళు ఎక్కడక్కడ మనకి గోవిందుని బొట్టు పెడుతూనే ఉంటారనమాట. సో ఇంకా మేము గోవిందనామాలు మా హస్బెండ్ ఇంకా రుద్ర పెట్టించుకున్న తర్వాత ఇంకా నేను పెట్టించుకున్నాను. సో చూడండి, ఇంకా కారు ఒక దగ్గర పార్క్ చేసి మేము సుపథం ఎంట్రీ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. సో ఏంటంటే ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే ఏంటంటే ఇక్కడ తిరుపతిలో రూలు ఇంకా అన్నీ చాలా ఈజీ అయిపోయాయండి. ఇంకా అన్నీ సిస్టమేటిక్ అయ్యాయి. ఇక్కడ ఏంటంటే 1 year బిలో ఉన్న కిడ్స్కి స్పెషల్ ఎంట్రీ దర్శనం ఉంటుందన్నమాట. మనకేంటంటే సుపథం అనే ఎంట్రన్స్ ఉంటుంది. సుపథం ద్వారా అలో చేస్తారు. బేబీది మనం బర్త్ సర్టిఫికేట్ కానీ ఆధార్ కార్డ్ కానీ క్యారీ చేయాలి. బేబీతో పాటు పేరెంట్స్ని కూడా అలో చేస్తారు. వన్స్ పేరెంట్స్కి ఇంకొక బేబీ అంటే ఇప్పుడు వచ్చిన బేబీకి బ్రదర్ కానీ సిస్టర్ కానీ ఉన్నా సరే అలో చేస్తారనమాట. సో సుపథం ఎంట్రీ ద్వారా మనకి దర్శనం అనేది చాలా ఈజీగా అయిపోతుందండి. ఆల్రెడీ మేము చిన్నోడు 3 months ఉన్నప్పుడు వచ్చి దర్శనం చేసుకున్నామన్నమాట. సో ఇప్పుడు కూడా దర్శనం అయింది. జస్ట్ 1/2 hourలో దర్శనం అయిపోతుందండి. ఇంకా ఆ సిస్టమ్ అనేది చాలా బాగా నచ్చింది నాకు. ఇక్కడ మా రుద్రనే మాకు ఈ ఇయర్లో 2 times దర్శనం చేయించాడు. సో 3 months బేబీ ఉన్నప్పుడు ఒకసారి ఒకసారి వచ్చాము. మళ్ళీ ఇప్పుడు 2025లో ఇదన్నమాట. ఇంకా 9th monthలో వచ్చాము. సో చాలా బాగా అయింది దర్శనము. చాలా ఈజీగా చేసుకున్నాము. దేవుణ్ణి కూడా చాలా దగ్గర నుండి ఎక్కువసేపు చూసినట్టు అనిపించింది. సో ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ అనేది మనకు తేపోత్సవం అవుతుందండి. అంటే ఇక్కడ మల్లన్న స్వామిని ఊరేగిస్తున్నారనమాట.
సో ఇంకా అది కూడా మేము కళ్ళతో చూసామన్నమాట. చాలా హ్యాపీ అనిపించింది. సో చూడండి మేము 12 లోపలికి వెళ్ళిపోయామన్నమాట. 12:40కి అలా వచ్చేసాం బయటకి. సో చాలా బాగా అయింది దర్శనం అయితే. ఎంత బాగా జరిగిందంటే అంత బాగా జరిగిందండి దర్శనము. సో చూడండి ఇలా ఇక్కడ తెప్పోత్సవం అవుతుంది. ఎందుకంటే మేము పౌర్ణమి రోజు వచ్చాం కదా. సో మేము పౌర్ణమి రోజు రావడానికి రీజన్ కూడా ఉందండి. ముందు నుంచి ఏంటంటే మా మామయ్య వాళ్ళు మాకి దగ్గరలో మన్యంకొండ అని ఉంటుందన్నమాట. అక్కడ వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళేవాళ్ళు అనమాట ప్రతి పౌర్ణమికి. సో ఈ ఇయర్ ఏంటంటే 2025 రుద్ర పుట్టిన తర్వాత రుద్రకి పుట్టు వెంట్రుకలు ఇవ్వడానికి అదే పౌర్ణమి రోజు మేము తిరుపతికి వచ్చామండి. సో మా అత్తయ్య, మామయ్య, మా మదర్ అండ్ ఇంకా మా తమ్ముడు, మేనమామ అవుతాడు కదా రుద్రకి. సో మా తమ్ముడు ఇంకా మా హస్బెండ్ సడన్గా వచ్చేసామన్నమాట. దర్శనం అయితే చాలా బాగా అయింది. సో ఇంకా వెంటనే మేము కొద్దిసేపు అక్కడ వేగమాంబాలో మనకి అన్నదానం ఉంటుంది కదండి, చాలా బాగా పెడుతున్నారు. రీసెంట్గా వడ కూడా యాడ్ చేశారు అన్నదానంలో. సో ఇంకా ఫుడ్ తినేసి రూమ్కి వచ్చేసాము. చూడండి అనుకోకుండా సడన్ ప్లాన్ అండి. బట్ ఇంకా రుద్రకు అయితే హ్యాపీగా గుండె అయిపోయింది. దర్శనం కూడా చాలా బాగా జరిగింది. ఇంకా మా వాళ్ళని వచ్చేసి ఇంకా వేగమాంబ దగ్గరికి పంపించామండి. అక్కడ లంచ్ చేసుకొని దర్శనంకి వెళ్ళిపోయారు వాళ్ళు నలుగురు కూడా. సో అత్తయ్య, మామయ్య, ఇంకా మా మదర్, ఇంకా మా తమ్ముడు కూడా ఉన్నాడు కదా, తీసుకెళ్ళాడనమాట. సో ఇంకా మా అత్తయ్య వాళ్ళు కొద్దిగా ఓల్డ్ ఏజ్ కాబట్టి వాళ్ళని చూసుకోవడానికి కంపల్సరీ ఎవరో ఒకరు ఉండాలండి. సో ఇంకా మా బ్రదర్ ఉన్నారు, మా మమ్మీ కూడా ఉంది కాబట్టి ఇంకా వాళ్ళు నలుగురు వెళ్ళిపోయారనమాట కలిసి. చూడండి ఇంకా మేము వచ్చేసి కొద్దిసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ డ్రెస్సెస్ చేంజ్ చేసుకొని ఇక్కడ వచ్చేసి ఇంకా జపాలి హనుమాన్ టెంపుల్కి స్టార్ట్ అయిపోయామండి. ఇక్కడ మనకి తిరుపతి కొండ పైన జస్ట్ 5 కిలోమీటర్సే ఉంటుంది జపాలి హనుమాన్ మందిర్ అని. సో అక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామి జన్మించిన స్థలం అంటారనమాట. ఇంకా సో అంజలీదేవి తపస్సు చేయగా ఆంజనేయ స్వామి జన్మించిన స్థలాన్ని జపాలి అంటారనేసి విన్నాను. సో ఇంకా మాకు టైం ఉంది, ఇంకా మా వాళ్ళు రావడానికి కూడా చాలా టైం పడుతుంది. ఇంకా కొండపైకి వచ్చిన తర్వాత పైన ఉన్నవి ఏవైనా చూడని ఉంటాయి కదా, చూసేద్దామని స్టార్ట్ అయ్యామన్నమాట. ఆల్మోస్ట్ కొండపైన చూసినవే ఉన్నాయండి. జపాలి హనుమాన్ టెంపుల్ నేను చూడలేను. సో ఇంకా మా హస్బెండ్తో అన్నాను, ఎలాగో ఖాళీగా ఉన్నాం కదండి, జపాలి హనుమాన్ టెంపుల్కి వెళ్దామా అనేసరికి ఇంకా సరే అన్నారనమాట. ఇంకా మేము స్టార్ట్ అయిపోయాము. కానీ మేము వెళ్ళాక అక్కడ తెలిసిన న్యూస్ ఏంటంటే మమ్మల్ని అలో చేయలేరండి. ఎందుకంటే అక్కడ కపిల తీర్థం అనేది ఓపెన్ అయింది, ట్రక్కింగ్ ఉంది. అది పౌర్ణమి రోజు ఇయర్లీ వన్స్ అవుతుందంట. సో ఇంకా ఫుల్ క్రౌడ్ ఉందండి. వెళ్ళిన వాళ్ళే రిటర్న్లో రాలేరు. ఇంకా మీ వెహికల్ ఎక్కడ పంపించాలి అన్నారు. సో ఇంకా అది వదిలేసి ఇంకొక సైడ్ వెళ్దామని వేరే సైడ్ వెళ్ళామండి. అక్కడ కూడా మళ్ళీ క్లోజ్ అయిందని పంపించలేరు. ఎందుకంటే మేము ఆల్మోస్ట్ స్టార్ట్ అయింది 5:30కి అండి, 6 వరకే క్లోజ్ అవుతాయంట అన్నీ. సో ఇంకా మేము ఈ ఆఫ్టర్నూన్ రెస్ట్ తీసుకొని ఈవినింగ్ వచ్చేసరికి టైం అయిపోయింది. సో ఇంకా ఇక్కడ మ్యూజియం ఉంటుంది, అక్కడ చిన్న చిన్నవి ఉంటాయి, చూసుకుంటూ వెళ్ళండి అన్నారు. ఇంకా మేము అన్నీ చూసినవి ఉన్నాయి, మళ్ళీ ఏం చూస్తామనేసి కింద పార్క్ ఉంటుంది కదా, మేము రూమ్కి వెళ్ళే దారిలో ఒక పార్క్ ఉందన్నమాట ఆన్ ద వేలో. సో ఇంకా అక్కడికైనా వెళ్దామనేసి అని అనుకొని ఇంకా అక్కడికి వెళ్తున్నాము. చూడండి ఇంక ఇప్పుడు టైం అనేది 8 అవుతుందండి. సో ఇంకా రుద్రకి ఫోటో షూట్ చేద్దామనేసి ఇక్కడ గార్డెన్లో కూర్చోబెట్టాము. ఫ్లవర్స్ అన్నీ బాగున్నాయన్నమాట. సో ఇంకా ఏం చేస్తాము రూమ్లో ఉండి, ఇంకా మాకు ఆల్రెడీ ఆఫ్టర్నూనే దర్శనం అయిపోయింది, ఇంకా మా వాళ్ళు రావడానికి టైం పడుతుంది అనేసి అని మేము ఇక్కడ టైం స్పెండ్ చేస్తున్నామండి. ఆల్రెడీ మా బ్రదర్ ఫోన్ తీసుకెళ్ళాడు, అక్కడ లాకర్లో పెడతాను, దర్శనం అయ్యాక బయటకు వచ్చాక కాల్ చేస్తా అన్నారు. లేదంటే వాళ్ళు డైరెక్ట్ రూమ్కైనా వచ్చేస్తారు, ప్రాబ్లం ఏం లేదు. సో ఇంకా మేము రుద్రకి ఫోటో షూట్ చేసుకొని ఇంకా రూమ్కి వెళ్ళిపోయామండి. సో ఇంకా చూసారు కదండి నా తిరుపతి వీడియో అనేది. మాకు దర్శనం ఎలా జరిగింది, మేము ఎలా రూమ్స్ తీసుకున్నాము, ఇంకా ఎస్ఎస్డి టోకెన్ టికెట్స్ ఎక్కడ ఇస్తారు అన్నీ నేను క్లియర్గా చెప్పాను. ఎవరికైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో అడగండి, నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో తిరుపతి ఎవరైనా ప్లాన్ చేసుకునే వాళ్ళు సడన్గా వస్తేనే బాగుంటుందండి. ఇంకా మనకి ఏంటంటే తిరుపతిలో దేవుడు పిలుస్తేనే మనం వెళ్తామంట, మనం అనుకుంటే మనం వెళ్ళమంట. ఆల్మోస్ట్ అందరు చదివే ఉంటారు ఈ కొటేషను. సో ఇంకా మేము అనుకోకుండా వచ్చాము వితౌట్ టికెట్ ద్వారా. సో మా వాళ్ళు కూడా దర్శనంకి వెళ్ళిపోయారు, రూమ్స్ కూడా టకా దొరికేసాయి. మాకు దర్శనం కూడా చాలా బాగా జరిగిందండి. సో ఇంకా తిరుపతి కొండ మీద 1 డే నైట్ స్టేయింగ్ అంటే ఇంకా అంతకంటే అదృష్టం ఏముంటుందండి. సో లక్గా రూమ్ దొరికింది. ఇంకా మార్నింగ్ మళ్ళీ వేరే టెంపుల్
టెంపుల్ ఉందండి. మళ్ళీ నెక్స్ట్ ఇది మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ చేస్తున్నానండి. మీకు కనుక నా తిరుపతి వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.